అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్తో పాటు రామకృష్ణ, నాగరాజు పాల్గొని మాట్లాడుతూ, ఆర్డీటీకి సంబంధించిన గ్రామ స్వరాజ్యం డిపాజిట్ల విషయంలో ఆర్డీటీకి సంబంధించిన అధికారుల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాప్తాడు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన పెద్దక్క పేరుమీద గతంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫిక్స్ డిపాజిట్లో వేసిన 20,000 రూపాయలు మొత్తం ప్రస్తుతం దాదాపు 50,000 రూపాయలు వరకు పెరిగినా, ఆ డబ్బులను నిరుపేద కుటుంబానికి అందించడం లేదని ఆరోపించారు. ఆ డిపాజిట్ మొత్తాన్ని పెద్దక్కకు ఇవ్వాలని, అలాగే గ్రామ స్వరాజ్యానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సమితి నాయకులు స్పష్టం చేశారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఆర్డీటీ సంస్థ గ్రామ స్వరాజ్యం కింద పేదవాళ్లకు ఒక్కొక్కరి పేరు మీద 20,000 రూపాయలు ఆ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంకులో వేయడం జరిగింది. ఆ అమౌంట్ ఈరోజు అంచెలంచెలుగా పెరిగి 30,000, 50,000, 60,000 అయింది. దానికి కాబట్టి వీళ్ళకు ఏటీఎల్ సార్కు వీళ్ళకు ఆర్డీటీ వాళ్లకు ఆఫీసర్లందరికీ కూడా ఈరోజు ఆశపుట్టి ఎవరికో ఉన్న వాళ్ళకు పంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఆ రోజు ఆర్డీటీ సంస్థ 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందో వాళ్ళకు బాధ్యతలకే ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా ఈరోజు పేదవాళ్ళ డబ్బులను వేరే వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవడము, వాళ్ళకు అన్యాయం జరగడము జరుగుతూ ఉంది. ఆఫీసర్లు దీనిపైన ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు 25 లక్షల రూపాయల బాండ్లు ఇచ్చారు. 2 బాండ్లు ఉన్నాయి. ఒక బాండే కనిపిస్తుంది. ఈరోజు ఇంకొక బాండు ఎదుకులాడమని చెప్పి వీళ్ళు బాధ్యతలు అడిగితే ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పి సాకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ 2వ బాండ్ కూడా ఎతికి బాధ్యతలకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము. ఆడిట్ సంస్థ పేదవాళ్లకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆ రోజు 20,000 రూపాయలు బ్యాంకులో వేస్తే ఆ డబ్బులను బాధ్యతలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ఎంత బాధాకరమో దీనిపైన అయితే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాము. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా సమస్యలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి దీనిపైన సరైన చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కూడా కోరుతున్నాము. కాబట్టి దీనిపైన పేదవాళ్లకు ఎవరికైతే ఉన్నాయో ఆ బాండ్లు, ఆ అమౌంట్ అనేది వాళ్ళకే చెందాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఎర్రగుంట గ్రామం రాప్తాడు మండలము పెద్దక్కనే పెద్దాయమది సమస్య. కాబట్టి రాప్తాడు మండలము ఎర్రగుంట గ్రామంలోనే ఈ సమస్య జరుగుతూ ఉంది. ఆడిట్ సంస్థ 20,000 రూపాయలు ఒక్కొక్కరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంకులో వేయడం జరిగింది. ఆ డబ్బులు వేరే వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆడిట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని కొంచెం ప్రయత్నం చేస్తున్నారు ఆఫీసర్లు. వాళ్ళపైన తక్షణమే ఎంక్వైరీ కమిటీ వేసి న్యాయం చేయవలసిందిగా పేదలకు కోరుతున్నాం. జై హింద్. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు ఆర్డీటీ సంస్థ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మన అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఎర్రగుంట గ్రామంలో 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఒక సభ్యురాలకు చేయడం జరిగింది. ఆ రోజు లీస్ట్ ప్రకారం ఎవరికైతే చేసినారో గ్రామ స్వరాజ్య నిధి అనే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు లీస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలని, రెండవది గ్రామ స్వరాజ్య నిధి అంటే గ్రామంలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళందరికీ, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళందరికీ ఇవ్వాలని. అప్పుడే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఆయన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుందని, ఆయన చేసిన ఆలోచన విధానం ప్రకారం ఇక్కడున్న సిడిసిలు అయితేనేమి, మెంబర్లు అయితేనేమి అందరూ ఆయన ఆలోచన ఎలా చేసినాడో అలాగే ఈ డబ్బులు అందరికీ ఇవ్వాలని మేము కోరుతున్నాము. అలాగే ఎర్రగుంట గ్రామంలో సాగే పెద్దక్కనే ఈమెకి ఇవ్వకుండా ఆర్డీటీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం, గవర్నమెంట్ ఇండ్లు ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఈరోజు ఏకకంఠంగా ముక్తతాటిగా అందరూ దౌర్జన్యంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇది ఆర్డీటీ ఏటీఎల్ సార్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే ఎంక్వైరీ చేసి ఎర్రగుంట గ్రామంలో ఆర్డీటీ ఇండ్లలో ఎవరెవరైతే నివాసులు ఉన్నారో పక్క ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన వారు 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఆర్డీటీ రూల్స్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అంతవరకు డబ్బులు ట్రాన్సాక్షన్ జరగకుండా ఈ గ్రామ స్వరాజ్య నిధి డబ్బులు వేరే సొసైటీకి వేయాలని చెప్పేసి
చెప్పినారు కాబట్టి ఇవన్నీ చక్కరపడే వరకు సొసైటీకి డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.